నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. తిరుప్పావైలో ప్రతి పాసురం మనకు ఒక కొత్త జ్ఞానాన్ని, ఒక కొత్త సందేశాన్ని అందిస్తుంది. ఇవాళ మనం 16వ పాసురాన్ని తెలుసుకుందాం. గోపికలు నిద్రపోతున్న 10 మంది గోపికలను మేల్కొల్పి గోపభవనమునకు చేరిరి. 10 మంది మాత్రమే కాదు, ఆనందముతో శ్రీకృష్ణుని పొందే యోగ్యత కలిగిన గోపికలను అందరూ మేల్కొల్పి నందగోపభవనముకు వచ్చిరి. నందగోపుని ద్వారమునకు వచ్చి ద్వారపాలకుని అర్థించి లోన ప్రవేశింతురు. అర్థము: అందరకు నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భావన పాలక లోనికి విడువుము. తోరణములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలక, మనులచే అందముగా ఉన్న గడియలను తెలియము. గోపబాలికలకు మాకు మాయావి అయిన మణివర్ణుడగు శ్రీకృష్ణ పరమాత్మ ధ్వని చేయు పరాను వాయిద్యమును ఇచ్చేదనని నిన్న మాట ఇచ్చినారు. మేము వేరొక ప్రయోజనం కాక్షించి రాలేదు, పవిత్రమైన భావంతో వచ్చాము. శ్రీకృష్ణుని మేల్కొల్పుటకు గానం చేయుటకు వచ్చినాము. స్వామి, ముందుగానే నీవు కాదనకు. దగ్గరగా ప్రేమతో ఒకదాన్ని ఒకటి చేరి బిగువుగా పట్టుకున్న తలుపులను నీవే తెరిచి మమ్మలను లోనికి పోనిమ్ము అని ద్వారపాలకులను గోపికలు వేడుకొనుచున్నారు. ఓం గురుభ్యో నమః. గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు చెప్పిన తిరుప్పావై 16వ పాసురం. నాయగనాయ్ నిన్రా నందగోపునుడయ్యా, కోయల్ కాப்பாనే கோடித்தோன்றும் தோர வாசல் காப்பானே, மணிக்கதவம் தாள் சிறுவாயர் சினிமையூரோ முக்கு அரைப்பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலேரா பாடுவான் வாயில் முன்னம் முன்னம் மாத்தாதே అమ్మాని నేసలైకదవం నీకు ఏలోర్ ఎంబావాయ్. ఇది తమిళంలో ఉన్న పాఠం చదివామండి. దీనికి తెలుగు అర్థం, భావం, దాని ప్రతిపదార్థం, దాని వెనకాలన్న నిగూఢ అర్థము అని చూద్దాం. ఇప్పుడు మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత 10 పాసురాల్లో ఒక 10 మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మనపై పడేట్టు చేసింది మన ఆండాళ్ళ తల్లి. ఈరోజు వారందరినీ మనతో కలిపి నందగోపభవనానికి తీసుకొచ్చింది. ఆ నందగోపుడనే మనం ఆచార్యుడు అంటాం.
ఎందుకంటే భగవంతుని తలిచి భగవంతుణ్ణి తనలో కలిగి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు. ఆ భగవంతుణ్ణి దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు, అందుకే ఆయన గోపుడు. ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడు వద్దకు. అందుకే ఆండాళ్ళ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది. ఆ భవనంకు ఒక తోరణం, ఒక ధ్వజం కట్టి ఉన్నాయి. ఇదే నందగోప భవనం అని మన వాళ్ళంతా వచ్చారు. నందగోకులం కదా, ఎప్పుడు ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది. వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వారపాలకులు అప్రమత్తం అయ్యారు. ఆండాళ్ ముందుగా వాళ్ళని ప్రసన్నం చేసుకుంటుంది. నాయగనాయ్ నిన్రా అంటే నాయకుడై ఉండే, నందగోపనుడయ్యా అంటే నందగోపుడి, కోయల్ కాపానే అంటే భవనాన్ని కాపాడేవాడా. నందగోపుడే ఎందుకు మాకు, అసలు నీవే మా నాయకుడివి. చిన్నపిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపించాడు. అక్కడ ఇంకో ద్వారపాలకుడు ఉన్నాడు. అక్కడ కోడితో అంటే ఒక గరుడ ధ్వజం ఉంది. దాన్ని గుర్తు చేసుకుని శ్రీకృష్ణుడు ఉండేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి అందరూ రాత్రిళ్ళే వచ్చేవారు. ఎందుకంటే ఆయన గోవులు కాయటానికి యమునా నదికి వెళ్ళేవాడు ఉదయం. మరి ఆ నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలా ఉండటంతో తనను చేరాల్సిన వాళ్ళు పొరపాటుతో వేరే ఇంటి తలుపు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు ఆ గరుడ ధ్వజం. ఇది భగవంతుని చేష్ట. తోరణవాసల్ మంచి అద్భుతమైన తోరణం చెక్కు ఉన్న ద్వారం ఏర్పాటు చేశాడు నందగోపుడు. ఎందుకంటే శ్రీకృష్ణుని చూద్దామని వచ్చిన వాళ్ళు అద్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణున్నే మర్చిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి అందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడి అందు మాత్రమే దృష్టి కలిగిన వారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే. ఒకవేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడ ఆగిపోతాం. అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటాం. అలాగే శ్రీకృష్ణుడి భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని కాపానే అంటే కాపాడేవాడా అని నమస్కరించారు. మణిక్కదవం మణిమాణిక్యాలతో ఉన్న ద్వారం. తాళం తీయవయ్యా. ఎందుకొచ్చారు మీరు ఇంత రాత్రి అడిగాడు ఆయన. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వీల్లేదన్నాడేమో. సిరుమియోరో ముక్కు అంటే చిన్న గొల్లపిల్లలం మేమంతా.
మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. అరై పరై అంటే వ్రత పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు, అందుకే వచ్చామన్నారు. ఓ, ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు. మా కర్మ ఇలా ఉంది, కానీ నిన్నలేవాయ్ నేరుందాన్ అంటే నిన్న మమ్మల్ని కలిసి ఇంటికి రమ్మని మా చుట్టూ తిరిగాడు. ఇప్పుడు మేము ఆయన చుట్టూ తిరగాల్సి వస్తోంది. మాయన్ అంటే ఉత్తమాయావి. మరి వదిలేద్దామా ఆయనని అని అంటే మణివన్నన్ అంటే ఆయన దివ్యకాంతి మమ్మల్ని వదలనివ్వటం లేదయ్యా. ఆయన ఎడబాటుని తట్టుకోలేమయ్యా మేము. తూయో మాయ్ వందో చాలా పవిత్రులమై వచ్చాం. ఇతరత్ర ప్రయోజనాల కోసం రాలేదు. ఆయన ఏదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నాం, కానీ మేము వచ్చింది తుయలేరప్పాడ్వాన్ అంటే ఆయన పవలించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని. వాయాల్ మున్నుం మున్నుం మాతాదే అమ్మా అంటే అమ్మా స్వామి ముందు నువ్వు నోటితో అడ్డు చెప్పకుండా నీనేసని లైకదవం అంటే శ్రీకృష్ణ ప్రేమచే సుదృఢంగా బంధింపబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు. ఎందుకంటే నందగోకులంలో మనుష్యులకే కాదు, వస్తువులకు కూడా శ్రీకృష్ణుడు అంటే ప్రేమ. ఎవ్వరు పడితే వారు తెరిస్తే తెరుచుకో. నీకు అంటే నీవే తీయవయ్యా అని ఆయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు. మీరు ఈ పాసురం గురించి ఏమనుకుంటున్నారు? మీకు ఈ సందేశం జీవన విధానానికి ఎలా అన్వయించగలదో కామెంట్స్లో చెప్పండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని తిరుప్పావై పాసురాలు మరియు భక్తి సందేశాల కోసం వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. తిరుప్పావైలోని దేవతా కాంతులు మీ జీవితాన్ని ప్రకాశింపజేయాలి. మళ్ళీ కలుద్దాం. తద్వారా భక్తి యాత్ర కొనసాగిద్దాం. ఆండాళ్ అమ్మవారి ఆశీస్సులు మీతో ఉండాలి.